ప్రజల కోసం ప్రతిపక్ష పాత్ర పోషించండి, కానీ తమ ఇష్టం వచ్చినట్లు రాష్ట్రంలో ఇబ్బందులు సృష్టిస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు హెచ్చరించారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. మచిలీపట్నం బోటు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శ పేరుతో ఏ విధంగా మాట్లాడాడో, ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా విధ్వంసం చేశారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. ఇవాళ మీరు ఏమి చేశారని ఇవాళ వచ్చి మీరు ఏదో అన్యాయం జరిగిపోయింది, కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంది, మత్స్యకారులను పట్టించుకోవట్లేదు, వీళ్ళకి మానవత్వం ఉందా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమాధానాలు చెప్పాలి. నేను అడిగినట్టుగా లేకపోవడం ఏంటి మానవత్వం అంటే? రాజధానికి భూములిచ్చి రాజధాని ఇక్కడ కట్టం, ఇదంతా అడవి చేస్తానని చెప్పేసి మీరు మాట్లాడిన తర్వాత ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తా కూర్చుని రోడ్ల మీదకి వచ్చినటువంటి ఆడవాళ్ళను కూడా చూడకుండా కొట్టించి తొక్కిచ్చి తన్ని కేసులు పెట్టినటువంటిది అదే మానవత్వం అంటే? మాకేంటి తెలియదు మానవత్వం అంటే. మానవత్వం అంటే ఏంటో చెప్తే అర్థం చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇవాళ సముద్రంలో వేటకెళ్ళిన తర్వాత సముద్రం అంటేనే మనందరికీ తెలుసు. వాళ్ళన్నిటికీ తెగించే సముద్రంలో వాళ్ళ జీవనోపాధి కోసం వేట కోసం వెళ్తారు. ఎవరు చనిపోవాలని కోరుకోం. అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో మొట్టమొదటిది జనసేన పార్టీ, కుటుంబ ప్రభుత్వం. మీకులాగా ఆడి తెచ్చిపోవాలి, ఈడి తెచ్చిపోవాలి, వాడు ఉండకూడదు వీడు ఉండకూడదని మాట్లాడేటువంటి నైజం కాదు మాది. కానీ కొన్ని కారణాల వల్ల సముద్రంలో ఎవరు ఏం చేయలేం. జరగరాని జరిగితే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళకి ఇన్సూరెన్స్ పథకం కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టాం మేము. మీకు గుర్తుందో లేదా మరి? ఇట్లాగే ఏదైనా జరిగితే వెంటనే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కుటుంబ ప్రభుత్వం. తగుదునమ్మా అంటూ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి వచ్చేసాం. ఎస్, ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చెప్తున్నాం, రావాలి. మీరు ప్రతిపక్షం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం రావాలి. కానీ వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళాడుతున్నారు. ఎన్ని కోట్లు ఇచ్చారు మీరు? ఇవాళ కోటి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు. మీరు మీ హయాంలో దాదాపుగా 275 ఇలాంటివే మరణాలు జరిగినాయి. దాదాపు 66 మందో 67 మందో గల్లంత అయిపోయారు, దొరకలేదు. వాళ్ళలో ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు? లెక్కలు చెప్పండి. రేపు పొద్దున వచ్చినారు. జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం. ఎందుకంటే చెప్పాలి, బాధ్యత మీ మీద ఉంది. గతంలో మీరు ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మేము ఈ రకంగా చేశాము, మీరు చెయ్యట్లేదు అని నిలబడింది. అది ప్రతిపక్ష పాత్ర అంటే ఇవాళ మీరు పోటీంచాల్సింది. మేము ఇంతవరకు ఇచ్చి ఆదుకున్నాము, ఇన్ని కోట్లు ఇచ్చాము, మీరు ఇవ్వట్లేదు అని మీరు మాట్లాడితే మేము కూడా సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా మీరు చేసిన మేము తప్పు చేస్తే. ఏనాడు రూపాయి ఇచ్చిన పాపను పోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు ఎన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. అసలు గల్లంత అయిపోయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుందామనే ఆలోచన లేదు మీకు. ఇవన్నీ మీ ముడ్డెనక పెట్టుకుని ఇవాళ మీరు తగుదనమ్మా అంట వచ్చి పరామర్శకి వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా వెళ్తారు, మీరు ఏ రకంగా నిన్న వైజాగ్ వెళ్ళారు? మీరు పరామర్శించడానికి వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మీ శ్రేణులు అక్కడ బారికేడ్లు ఎరగొట్టి పోలీసులు తన్ని ఈ గొడవ చేయాల? మీరు వెళ్ళే దారి పొడుగున మావిగల్ డోంట్ నీడ్ అగ్రిమెంట్ అంట, లోడెడ్ 29 ఇవే స్లోగన్స్. ఇవి పెట్టుకున్నా మీరు వెళ్ళిన దేనికి? మీరు పరామర్శించడానికి వెళ్తాం ఏంటి? రోడ్డు అంటే ఏమైనా పోస్టర్లు అతికించడం ఏంటి? అంటే మీరు ఇంకా కూడా నిస్సిగ్గుగా ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు పెట్టడానికే మీరు బయటకు వస్తున్నారు. శవాలను అడ్డం పెట్టుకుని ఆ శవాల పరామర్శ పేరుతో గొడవలు పెట్టుకుంటాకు వస్తున్నారా? అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వస్తున్నారా? నిజంగా ప్రజల మీద, వ్యవస్థల మీద మీకు నమ్మకం ఉండి ప్రజల్ని గౌరవించి నిజంగా ప్రజల మీద ప్రేమ చూపించడానికి వస్తున్నారా? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు.